భారతీయ జనతా పార్టీ అనేది ఒక దొంగల ముఠ. ఇది చాలా ముఖ్యమైన అంశం నేను చెప్తా ఉన్నా. హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాల పేరు మీద ఈ కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈ దొంగల ముఠ మొత్తం వసూలకు దిగింది. తెలంగాణలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, రియల్టర్లు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ లో గాని హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బెదిరించి అడ్డగోలుగా జాతీయ కార్యవర్గ సమావేశాల పేరు మీద డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. ఆ బంగారం మొత్తం బయట పెడతాం, ఖచ్చితంగా బంగారం మొత్తం బయట పెడతాం. ఈ భారతీయ జనతా పార్టీ దొంగల ముఠ వసూళ్ల పర్వం మొత్తం కూడా ఆ చిట్టాతో కూడా బయట పెడతాం. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరిని పూర్తి స్థాయిలో ఎండగడతాం. కేంద్ర ప్రభుత్వ విధానాలు గాని, తెలంగాణ వ్యతిరేక విధానాలు గాని, దేశ ప్రజానికానికి సంబంధించి వీళ్ళు తీసుకుంటున్నటువంటి దుర్మార్గపు నిర్ణయాలు గాని, వీళ్ళ అవినీతి అక్రమాలు గాని ఇవాళ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వీళ్ళు చేస్తున్నటువంటి వసూళ్ల పర్వాన్ని, ఈ దొంగల ముఠ చేస్తున్నటువంటి వసూళ్ల పర్వాన్ని కూడా ఖచ్చితంగా పార్లమెంట్ సాక్షిగా ఎండగడతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, మీడియా సాక్షిగా కూడా ఎండగడతాం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ప్రజలంతా కూడా తెలంగాణలో బై బై మోడీ అని చెప్పి నినదిస్తుంటే, బై బై మోడీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, మోడీ యొక్క దుర్మార్గపు విధానాలు, మోడీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి వీళ్ళంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా బై బై మోడీ అని చెప్పి వీళ్ళు ఫ్లెక్సీలు పెడుతుంటే చూసి సిగ్గుతో తలదించుకోవాలి బీజేపీ వాళ్ళు. ఇప్పటికైనా వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి, వాళ్ళ వైఖరులు మార్చుకోవాలి. కేసీఆర్ గారి మీద తిట్ల పురాణం, టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద తిట్ల పురాణం ఇది కాదు. ఇవాళ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మీరు తెలంగాణకి ఇప్పటిదాకా 8 ఏళ్లలో ఏం చేసిరో చెప్పాలి, రేపు తెలంగాణకి ఏం చేస్తారో కూడా చెప్పాలి. లేకపోయినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజానికం, కేవలం తెలంగాణ ప్రజానికమే కాదు భారతదేశ ప్రజానికం కూడా మిమ్మల్ని విడిచిపెట్టదు. ఖచ్చితంగా మీ మీద తిరుగుబాటు ఈ దేశంలో మొదలైంది. దానికి సందర్భానుసారంగా నాయకత్వం ఖచ్చితంగా తెలంగాణని వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.